ఈరోజు మనం గిట్ పుష్ వర్సెస్ గిట్ పుల్ చూద్దాం. అంతకన్నా ముందు మనకి 2 రెపోస్ ఉంటాయి. ఒకటి లోకల్ రెపో, ఒకటి ఇంకోటి వచ్చేసి రిమోట్ రెపో. లోకల్ రెపో అంటే ఏం లేదు, ఎగ్జాంపుల్ విజువల్ స్టూడియో కోడ్ అంటే మనం ఎక్కడైతే కోడ్ రాస్తామో మనది. రిమోట్ రెపో అంటే మన గిట్ హబ్ ఆర్ గిట్ ల్యాబ్ ఏదైతే అది. సో ఇప్పుడు మనం మన విఎస్ కోడ్ నుంచి గిట్ హబ్ లోకి మన కోడ్ ని పంపించాలనుకుంటే మనం వాడాల్సిన కమాండ్ వచ్చేసి గిట్ పుష్ అనమాట. అదే మనకి గిట్ హబ్ లో ఉన్న కోడ్, అదే మన ఫ్రెండ్స్ ఎవరిదైనా కోడ్, అది మనం లోకల్ రెపో అంటే విజువల్ స్టూడియోలోకి తీసుకోవాలంటే మనం వాడాల్సిన కమాండ్ గిట్ పుల్. సో సింపుల్ అనమాట, గిట్ పుష్ వర్సెస్ గిట్ పుల్. ఇక్కడ క్లియర్ గా గిట్ పుష్ అంటే ఏందో చూద్దాం. గిట్ పుష్ అంటే అప్లోడ్ లోకల్ కమిట్స్ అంటే మన కోడ్ టు రిమోట్ రెపో అంటే గిట్ హబ్ కి. సో మన కమాండ్ వచ్చేసి గిట్ పుష్ ఆరిజిన్ మెయిన్. మెయిన్ అనేది బ్రాంచ్ నేమ్ అనమాట. మన బ్రాంచ్ నేమ్ ఒకవేళ డెవ్ ఉంటే గిట్ పుష్ ఆరిజిన్ డెవ్ అని పెట్టుకుంటాం. ఇంతే సింపుల్ కమాండ్. ఇక్కడ గిట్ పుల్ అంటే ఏందో క్లియర్ గా చూద్దాం. గిట్ పుల్ అంటే డౌన్లోడ్ అండ్ మర్జ్ చేంజెస్ ఫ్రమ్ ద రిమోట్ రెపో టు లోకల్ రెపో. అంటే ఆ కోడ్ ని మనం డౌన్లోడ్ చేసుకొని మన లోకల్ రెపోకి మర్జ్ చేస్తాం అనమాట చేంజెస్ ని. నా కమాండ్ వచ్చేసి గిట్ పుల్ ఆరిజిన్ మెయిన్. సో సింపుల్ గా ఇట్లా గుర్తుపెట్టుకొని గిట్ పుష్ అంటే లోకల్ టు రిమోట్, గిట్ పుల్ అంటే రిమోట్ టు లోకల్, అంతే.